యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. మనందరికీ కూడా పూర్ణ విశ్రాంతిని ఇచ్చే దేవుడు, మనందరికీ రక్షణానందాన్ని ఇచ్చే దేవుడు, మనందరికీ కూడా దీవెనలు ఇచ్చే దేవుడు. అయితే మనం చేయవలసింది ఒక్కటే, మనమేమి మతం మార్చుకోనక్కర్లేదు, మన ప్రవర్తన మార్చుకోనక్కర్లేదు, కానీ ప్రభు సన్నిధానంలో మన మార్గం మార్చుకుంటే చాలు పిల్లరా. అందుకే క్రైస్తవం అనేది మత మార్పుడు కాదు. చాలా మంది అపోహపడుతున్నారు, క్రైస్తవులనంటే మా మతముల నుంచి మా యొక్క పిల్లల నుంచి మార్చేస్తున్నారు అంటున్నారు. కాదు, ఇది కేవలం మార్గం మాత్రమే. నీ హృదయాన్ని మార్చుకుంటే చాలు. మంచి బోధించేటటువంటి దేవుని యొక్క మాటలు, మంచి వైపు నేను నడిపించేటటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే చాలు. ప్రవర్తనాలు కదా దేవుని యొక్క వాక్యం. వచ్చినంలో ఎందరైతే నేను అంగీకరిస్తున్నావు, వారందరికీ నేను దేవుడిగా ఇచ్చాను, వారందరూ మరి నాకు పిల్లలా ఇచ్చున్నారు అంటున్నారు. ఆయన బిడ్డలకి మనకి కూడా మనము దాస్యత్వంలో ఉన్నాం, సాతాను కాడికిస్తున్నాం, సాతాను శ్రమంలో జీవిస్తున్నాం. మేము ఇంకా నీ హృదయంలో మనశ్శాంతి కావాలంటే, నీ కుటుంబంలో సమాధానం కావాలి, భార్య భర్త పిల్లలు తీర్చబోతున్నందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు దినమే దేవా మరి మనసుల దేవా కదిలిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా పాపాన్ని విడిచి దేవా నూతన మార్గం వైపు, నూతన కృప వైపు, నూతన దిశల, నూతన సంవత్సరం వైపు ఈ పట్టణంలో లేని ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఊరు వాడ అదే మతము ఏ కులము కాదు ప్రభా, మేమందరము మానవులము. అయ్యా మాలో మానవత్వం ఉంది, రెండే జాతులు ఉన్నాయి, స్త్రీ పురుషులని. మేము కూడా నీ కృప వైపు నిలబడగలగాలి. నేను అందరికీ ప్రభావించినారు, మీరందరికీ ప్రాణం పెట్టిన దేవుడు అంటున్నారు. మమ్మల్ని అందరినీ దేవా మీరుండే స్థలంలో చూసుకొని పోవడానికి తిరిగి జరగాలనుకుంటుగా ప్రతి బిడ్డ ఏ బిడ్డైతే దేవా యేసుక్రీస్తున్నామని చెప్తున్నానైనా ఇది నాకు ప్రార్థిస్తున్నారు. ప్రభా నాకు కూడా నీ శాంతి, నీ ఆనందం, నీ సంతోషం నాకు దయచేయమని వారు కోరుతున్నారు. ప్రతి బిడ్డ మూడు నాలకించి గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. Happy Christmas, we wish you a Merry Christmas, Happy Christmas, Blessed Christmas, God bless you all. Hallelujah, hallelujah.